ఒకే సంబంధం ఉంటుంది. కానీ ఈ సంబంధం ఆ సంబంధం ఉంటుంది, ఆ సంబంధం ఆ సంబంధం ఉంటుంది. అంతేగాని ఈ సంబంధం ఆ సంబంధం ఒకటే స్త్రీలందరూ ఒకటి కాదు, పురుషులందరూ ఒకటి కాదు. ఈ భేదమును పాలించి ఎవరి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తే వారిని సుఖము కలుగుతుందో ఆ విధంగా ప్రవర్తించి వారి సుఖము కలుగుట చూసి తాను సుఖపడితే దాని పేరు ధర్మము. దీన్ని ఆచరించాడు రామచంద్రుడు. ఇది మానవుడు ఆచరించవలసినటువంటి మానవత్వం అంటే. అది ఏమిటో నేర్పడానికి దిగి వచ్చాడు స్వామి. అప్పుడు సోదరులతో చెప్పారు, అబ్బాయి మీరు ముగ్గురు సోదరులే, మీరు చక్రవర్తి కుమారులే, కాబట్టి మీరు మానవుడు ప్రవర్తించకండి, మీరు నన్ను దేవుడుగా పూజించండి. దేవన్యాయం వల్ల చాలా మనకు అసహ్యం చేస్తుంది. ఎంత సోదరుడు అంటే అయినా ఏంటండి తన మూటలు మందిని మీ పల్లాలు వేసినా నేను పల్లాలు కొనుక్కుతానని తన ఆశ్రమం కొనుక్కోవడం మా భార్యతో నేను వేరు కాపాడా నాన్ సెల్స్ తప్పన్నారు మహానుభావుడు గౌరవం విమర్శించారు. మేము వాళ్ళు చేసే మన ఇష్టాన్ని జరిగిపోయిన కథ జరిగింది, కానీ మనం అనుభవించిన తప్పదు భగవానుడు కూడా నా ఇష్టమైనది. అయితే ఏంటో రెండోడు అంటే ఆయన సాక్షాత్ భగవానుడిగా చూసి ఆరాధించాలి. తమకున్నది వారి భగవానుడు తెలిసి వారితో తనకున్న సంబంధం తెలిసి తాను వారిలో ప్రవర్తించవలసిన విధానం తెలిసి ప్రవర్తించే ప్రవర్తన వారి ఉంటుంది. మీది మానవుడిగా ప్రవర్తించే ప్రవర్తన ఉంది. ఇక్కడ మీ జీవితం రెండు రకముల ప్రవర్తనలను నేర్చుకోవాలి. ఒకటి బయట జీవితం, రెండు లోపలికి తెలిసిన బయట జీవితం. లోపల ఎవరినైనా తెలిసి ఎవరికి చెందినవారిని తెలిసి దానితో మనకున్న సంబంధం తెలిసి ప్రవర్తించే ప్రవర్తన ఇది విశేష ధర్మము. నేను మానవుడిగా మానవుల మధ్య సమాజములకు శ్రేయములు కలిగిస్తూ సమాజంతో సుఖిస్తూ సమాజంలో సుఖింపజేస్తూ ఉండే ప్రవర్తన ఇది సామాన్య ధర్మము. రెండు ధర్మాలు, సామాన్య ధర్మము, విశేష ధర్మము. సామాన్య ధర్మము రామచంద్రుడు ఆచరించాడు, విశేష ధర్మమును తన ప్రక్క వారికి చెప్పాడు, ఆచరించండి. అయ్యా మరి సామాన్యం లేదు, విశేషం లేదు, సాక్షాత్తు అసలు ఈ లోకంలో మానవుడు ఏమి చేయాలో నేర్పేయాను అన్నాడు. వచ్చాడు మన స్వామి, గురువు, ఆచార్యుడు. పాదముల దగ్గర నమస్కరిస్తూ కూర్చుంటాడు స్వామి. అదిగో రామచంద్ర ప్రభు హస్తం తగిలే స్థితిలో ఉన్నాడు. రాజానుభవమైన స్వామి యొక్క హస్తాగ్రముల తగులుతో స్వామి నటశిరస్కుడే స్వామి పాదమాసనం ఉన్నాడు, సేవించండి. ఆయన హనుమ ఈయనేంటి తెస్తాడు, విడిన వారిని కలుపుతాడు. విడిన వారిని కలుపుకోవాలి. ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఇలా ఉంటే ఇద్దరు ఏడుస్తున్నారు, ఇద్దరికి పొందాలని కోరుకుంది, పొందలేదు. మనవాడు వచ్చి పొందించాడు. కాబట్టి ఆయన ఎలాగుండాలి, కాబట్టి ఎవరు ఉండాలి మొత్తం ముగ్గురు. అవతల అంటారు రావణాసురుడు, ఇక్కడ రాముడు, మధ్యలో హనుమ, ముగ్గురు. ఇది క్యారెక్టర్స్ వీటి మధ్య నడిచింది రామాయణం కథ. నర వానర రాక్షసుల మధ్య జరిగిన కథ. ఏమిటంతా ఇదే వేదార్థం. మీకు వేదం చెబితే అర్థం చెబితే వేదం నాకు అర్థం కాదు, పురుషార్థాలు చెబితే అర్థం కాదు. సో క్యారెక్టర్స్ చెప్పేస్తే రాముడు లక్ష్మణుడు శత్రువులు తెలిసిపోయినాయి, ధర్మార్థ మోక్షములు తెలిసిపోయినాయి. ఇప్పుడు ఇంక ప్రవర్తన నేర్పాలి, దాన్ని నేర్పొస్తున్నాడు స్వామి. తన సంబంధాన్ని తను తెలుసుకుందుకు ఏమి చేయాలో నరుడు అవతల ఉన్నాడు, రాక్షసుడు అవతల ఉన్నాడు, మధ్యలో వానరుడు ఉన్నాడు. ఈ వానరుడు కథలో మధ్య వస్తాడు. రామాయణ మహామాలారక్షణ బంధోహిరాత్మజం ఒక మాల మెళ్ళో వేస్తే ఈ మాలకి మధ్య వేసినటువంటి ఆ లాకెట్ ఏదో ఉందో మధ్యనే అది మన ఆంజనేయ స్వామి. ఈ హారానికి వెనుకుంటుందో మూడు పూస, దాన్ని ఈ కోవా ఆ కోవా కూడా కలుపుతాడు అక్కడ. ఆయన శ్రీరామచంద్ర ప్రభు ఈయన వెనక ఉంటాడు. ఈ వేలాడినటువంటి ఈ పక్కది ఈ పక్కది రెండు, ఈ రెండింటినీ కలిపేటువంటి మధ్యలో ఉన్నటువంటి లాకెట్ ఈయన ఆంజనేయ స్వామి. ఒకసారి హారం మెళ్ళో వేసుకుందాం. ఒక ఈ పక్కనే కొందరిని సేవించండి, ఈ పక్కనే కొందరిని సేవించండి. వెనకబోక శ్రీరామచంద్ర ప్రభువుని భావన చేస్తుండ లోపల ఉన్నాడు. ఆయనకే కనపడ్డు. ఇక్కడ క్రిందనే ఆంజనేయుడు ఉంటాడు, ఇవే కనిపిస్తాడు. ఎదురుగా మీరు సేవి ఈ గుండెల మీద కొడుతూ ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటారు. మనకు కనిపించేవాడు హనుమ. హనుమ ద్వారా పొందవలసింది రామచంద్ర ప్రభువుని. దీనిలో ఒక విశిష్టమైనటువంటి సన్నివేశాన్ని మనకు కల్పించి జీవితంలో ఏమి చేయాలని నిర్దేశించాడు స్వామి రామావతారంలో. దీనిలో మనకు ప్రధానంగా అసలు రామాయణం ఆవిర్భవించడానికి మొట్టమొదటి జరిగిన సన్నివేశం వాల్మీకి మహర్షి వర్ణించాడు. ఒకనాడు ఈయన ఆశ్రమంలో ఉండగా నారదుల వారు దిగి వచ్చారు. దిగి వస్తే మహానుభావుడు వచ్చారు, అక్కడ వచ్చారని ఆనాడు కుశల ప్రశ్న అంటే మన ప్రశ్నలు కావు కనుక వారు పరిప్రశ్న చేశాడు. పరిప్రశ్న అంటే తాను భగవంతుడు ఇందాక పంచాంగాన్ని ఆ పంచాంగ శ్రవణం చేయాలి. ఎవరైనా వస్తే పంచాంగాలు ఏంటంటే పిదివారి నక్షత్ర యోగనలా కాదు, పంచ 5 అంగములు ప్రతివారు తెలుసుకోవాలి. ఏంటివి మన కాలానికి సంబంధించి అవి తెలిసినట్టే మన లోపల ఆత్మకు సంబంధించి అవి తెలియాలి. నేను ఎవరిని పొందవలను, ఎట్లు పొందవలను,
ఆటంకము పొందుట వలన లాభమేమి? ఈ 5 విషయాలు తెలియదే ఏ మతం చెప్పినా, ఏ వేదం చెప్పినా, ఏ శాస్త్రం చెప్పినా చెప్తుంది. వాటి మొట్టమొదటి నేను ఎవరిని, 2 నేను పొందుట ఎవరిని, నేను ఎవరిని, ఎప్పుడు, ఏమి ఆటంకము, ఏమి ఫలము, 5 నిర్దేశిస్తుంది పంచాంగం. ఈ 5ంటినే వేదం చెబుతుంది. దీనిని చెప్పడం కోసమని అడగాలి ప్రశ్న అడిగాడు వాల్మీకి. నారద మహర్షి వస్తే నారదుడు అంటే కలహశీలి, లోకాటనం చేస్తూ ఉంటాడు, కథలు మనకి తెలుసు. ఆయన ఎప్పుడు వీణ పెట్టుకుంటాడు, ఆ పాపుతూ ఉంటాడు, తలకుంటుంది, ముట్టుంటుంది, ఎప్పుడు తగులు పెడుతూ ఉంటాడని. కానీ ఆయన పెట్టే తగువు శిష్యుడికి గురువు కల్పించే తగువు. ఏమిటో జ్ఞానమునకు అజ్ఞానమునకు, ధర్మమునకు అధర్మమునకు వివాదాన్ని కల్పిస్తాడు. అట్లాంటి జ్ఞానం ఇచ్చేవాడికి నారదుడని పేరు. నారదు అంటే అజ్ఞానం, దాన్ని అంటే ఛేదించేవాడు కనుక నారదుడు. నారదు అంటే జ్ఞానం, దాన్ని ఇచ్చేవాడు కనుక నారదుడని వ్యుత్పత్తి. అటువంటి నారదుడు వస్తే వాళ్ళని అడిగాడు. ఇది మన రామాయణానికి మొదటి శ్లోకం. ఇది ప్రతి వారికి భారతదేశంలో పుట్టినందుకు ఇచ్చి తీరాలి. తపస్వాధ్యాయనరతం తపస్వీ భాగ్యుదామరం నారదం పరితప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం అని మొదటి శ్లోకం. ఇది రామాయణానికి. ఎందుకు ఇలా రహస్యం? ఏమీ లేదు. గాయత్రి మంత్రం మన జీవిత సారం, వేద సారం. ఎవరైనా ప్రవృత్తిలో మంచితనం కలగాలి అంటే, అంతఃకరణలో శోభన కలగాలి అంటే గాయత్రి మంత్రాన్ని తప్పకుండా లక్ష్యము గృహస్థలంలో అనుష్ఠించాలి. గాయత్రి మంత్రం అందరికీ కుదరదేవి. ఎంత దయాలైన ఋషుడు మనందరికీ అందించడానికి ఆ లోకంలో ఉన్నటువంటి శ్రీరామాయణాన్ని లోకానికి తెచ్చి దానిలో గాయత్రి మంత్రము నిక్షేపించి లోకానికి అందించాలని నారద మహర్షి సంకల్పం వచ్చాడు. ఈయనలో ప్రేరణ కలిగింది. అడిగాడు. ప్రశ్న, పరిప్రశ్న 2 మాటలు ఉన్నాయి. ప్రశ్న అంటే ఎందుకంటే మన పనులు ఎక్కువగా ఉన్నాయి, మీ అబ్బాయి ప్రసాదం ఉన్నాడా, ఏం చదువుతున్నాడా, దీని పేరు ప్రశ్న. ముందు పట్టండి, పరిప్రశ్న. పరిప్రశ్న అంటే ఈ దీని గురించి కాకుండా దీని చుట్టూ ఏమిటి ఇదంతా, నీ రహస్యమేమి అడిగితే దాని పేరు పరిప్రశ్న. ఇప్పుడు శిష్యుడు గురువు అడిగేదాన్ని పరిప్రశ్న అంటారు. ఇప్పుడు శ్లోకంలో పరిపప్రచ్ఛ అని ఉంది. పప్రచ్ఛ అంటే అడిగను, ఆస్కడు. పరిపప్రచ్ఛ అన్న ఆస్కడిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాను. ఆస్కడు ఎవరు వాళ్ళకి నాడదా, వాళ్ళకి ఆస్కడు నాడదా అంటే రావాలి. అడిగేం చేస్తాను, ఏమి రాదు అంటే పోతుంది. కానీ సంస్కృతంలో చెబితే పరిప్రశ్న అంటే దైవ విషయంలో ఇప్పుడు నేను చెప్పిన 5 ప్రశ్నలు ఉన్నాయో ఈ 5ంటి గురించి ప్రశ్నిస్తే దాని పేరు పరిప్రశ్న. అది అడిగేది. అడిగిన వాడు వాల్మీకి, చెప్పిన వాడు నారదుడు. నారదుడు గురువు, వాల్మీకి శిష్యుడు. ఈ జీవితాన్ని ప్రారంభించండి. ఎప్పుడూ కూడా నువ్వు శరీరంలో కూర్చున్నందుకు ఒక పెద్దను చేరి ఆ పెద్దల దగ్గర తెలుసుకోవలసిన 5 విషయాలను తెలుసుకో. అప్పుడు వాల్మీకి తపస్వి. వాల్మీకి విశేషం చేశాడు. తపస్వి. తపస్సు అంటే ఏంటి అంటే దేవుడై ఉండాలి. ఏమిటి దైన్యం అంటే ఇలా కళ చేసి ఇలా చైతన్యం మనకి దేవుని దైన్యం అంటే వినయం అంటే అర్థం బుర్రం చేయడం, చేతులు జోడించడం, జరగాలని వినయం మనకు తెలుసు. అది కాదు వినయం. వినయం అంటే శిక్షణ, వినయం అంటే శిక్షకుడు. దైన్యం అంటే అయ్యో పొందవలసిన దాన్ని పొందలేకపోయిందని ఇంతకాలం జీవించి ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయినా నిర్భోగం కలగాలి మనసులో. పొందవలసిన దాన్ని అయ్యో ఒడ్డండి వెళ్ళి సినిమా మీరు చూడలేదా అన్నారు అనుకోండి. ఎంత నచ్చబడుతున్నారు అదే విధంగా అంత మన సినిమా నచ్చబడి ఇప్పుడు వాళ్ళ మనసులో కలిగిందే దైన్యం. దైన్యం అంటే పొందవలసిన దాన్ని పొందలేకపోతే కలిగిన చేత కలిగినటువంటి మానసిక కొంగుబాటుకి దైన్యం పేరు. ఆ దైన్యం కలగాలి. మనం ముందుకు వచ్చామో దాన్ని తెలుసుకోలేకపోతే పొందలేకపోతే అది కలిగిన నాడు ఎలాంటి తపస్వి ఉన్నాడు వాల్మీకి. ఆయన ఎలా ఉన్నాడు గురువు గారు? తపస్వాధ్యాయనరతం వాగ్వేదాంగరం మునికి ఉండాలి గురువు గారికి. మొట్టమొదట బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు సంగతిని ఆలోచిస్తూ ఉండాలి. ఏంటి విశ్వమేమి, దీనికి కారణమేమి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తాం. దీని పేరు తపస్సు. తపస్సు అంటే ఆలోచన, దేవుని గురించిన ఆలోచన, భగవద్ విషేకమైన బ్రహ్మవిషేకమైన ఆలోచనకు తపస్సు అని పేరు. స్వాధ్యాయనగా దాన్ని తెలియచేయ జ్ఞానమును ప్రతిపాదించినట్టు వేదమును అధ్యయనం చేయడం స్వాధ్యాయం అని పేరు. ఈ 2 ఉండాలి. తర్వాత ఏం చేయాలి? కానీ ఆ అనుభవించిన వారిని సంతకం మౌనం చేయాలి. ముని పొందేవుడు కావాలి. మౌనం కలిగిన వాడై ఉండాలి. మౌనం అంటే మాట్లాడకుండా కాదు, భగవద్ విషయం తప్ప ఇతరమైన విషయంలో ఎందుకు వాక్ ప్రవర్తించకుండా నిరోధించగలిగిన శక్తి గలవాడై ఉండాలి. తర్వాత ఉండాలి వాగ్వేదాంగుడై ఉండాలి. తను అనుభవిస్తున్నదని ఒకసారి ఇతరులకు అందించగలిగిన వాగ్వేదం గలవాడు కావాలి. ఈ 3 ఉన్నవాడు కావాలి గురువు. అది నారదుడు. ఏమో తపస్వి.
అడిగాడు ప్రశ్న. ఏ ప్రశ్న? పరిప్రశ్న. ఏమిటి అయింది అని అడిగాడు. దాని మీద వివరించాడు శ్రీరామాయణం. ఇది ఆయన ఉపదేశం చేశాడు. 3 శ్లోకాలలో రామాయణం అంతా చెప్పేశాడు. చెప్పేసి ఆయన రహస్యం అని తెలియడానికి మొదటక్షరం కాపెట్టాడు. 3వ శ్లోకం చుట్టే చివరి అక్షరం యాత్ పెట్టాడు. జనస్థ శూద్రోపి మహత్వమియాత్ ఆఖరి శ్లోకం. యాత్ చివరి అక్షరం, మొదటి అక్షరం తా. ఏముంది దీనిలో? ఏమీ లేదు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మొదటి అక్షరం తా, చివరి అక్షరం యాత్. తా యాత్రకు మధ్యనే ఉన్నది. తెలుసుకునవలసినదంతా, క్షమించవలసినదంతా చెప్పేసే 3 శ్లోకములలో రామాయణ కథ. ఇది బ్రహ్మ కథ, ఇది ఆత్మ కథ. దీన్ని వివరించాడు. దీన్ని తెలుసుకుందుకి ఏం చేయాలా? ఏమి చేయక్కర్లేదు, దర్శనం చేయాలి. ఏంటి? ఋషి కావాలి. ఋషి అయినాడు వాల్మీకి. ఋషి అంటే లిఖించిన వాడు. దేని లిఖించిన వాడు? అంతట వ్యాపించి ఉన్న ఒక తత్వం ఉన్నదని దర్శించి ఈ బాహ్యమైన భేదముల చేత భేదము కలుగక మనసులో సర్వత్ర సామ్యమును దర్శించిన వాడు ఋషి అయినాడు. దర్శించాడు. ఈ విశ్వమంతా ఒక శరీరంగా కనిపిస్తుంది. విశ్వానికి లోపల భగవానుడు దర్శనమిస్తున్నాడు. దేవుడు స్నానానికి అందవాళ్ళ మనసా నదికి ఆ నీరు ఎలా ఉందో వర్ణిస్తాడు. ఇక్కడ కవిత్వం ప్రారంభమైంది వాల్మీకి. భరద్వాజ శిష్యుడు. విశాలయ చూడు ఎలా ఉండమా పుత్రం అకర్తనం రమణీయం ప్రసన్నం. ఎంత బాగుందో మీరు. అకర్తనం మరవలేదు. రమణీయం చూడ్డానికి ముచ్చటగా ఉంది. ప్రసన్నాంలో నీరు నిర్మలంగా ఉంది. చూడవా భరద్వాజ అన్నాడు. తమసా నదిని ఒక నదీ జలాన్ని చూపించి. ఏంటి మన రహస్యం? ఇది కలగాలి మనసులో. కలిగితే కానీ మీరేంటి రామాయణం రాదు. రామాయణం అంటే గాయత్రి మంత్రం యొక్క అర్థం సారం రావాలి. ఏమిటిది? ముందు గొడవ ఉండకూడదు. పొరపాటు వలన తమో గుణం అడుక్కొనిపోవాలి. దానికైనా రజస్సు ఉండకూడదు. నీటి లోపల మధ్యం ఎక్కడా కూడా ప్రసన్నముగా ఉండాలి. ప్రసన్నం అంటే లోపల ఉన్న వస్తువు బయట నుండి చూస్తే ఎక్కడో మనం స్నానం చేస్తూ ఉంటామే, ఆ దేవుడు అడుగులు ఏడు వేసినా బయటకు కనిపిస్తుంది. అలా ఉండాలి. మన లోపల ఉన్నది బయటకు కనపడకుండా ఉంచగలిగిన శక్తి మన లోపల ఉన్న రజోగుణానికి ఉన్నదని కనపడనివ్వదు. తమో గుణం అన్నది అసలు ఏమీ తెలియకుండా చేసేస్తుంది. తమో గుణము బురద, రజోగుణము ధూళికణములు, ఈ 2 తగ్గి రమణీయంగా ఉండాలి. చూసేసరికి ఎవరైనా చూస్తే ముఖం చూసేసరికి ఒక మనలో ఆహ్లాదం కలగాలి. దాన్ని చూస్తే సంతోషం కలగాలి. ఇది కలిగితే మీరు సత్వగుణం పెరిగింది. ఈ 3 కలిగిన మనస్సు కలిగినటువంటి వాడిలా ఉన్నది తమసా నది. అక్కడికి వెళ్ళాడు వాల్మీకి. ఏ స్థితిలో ఉన్నాడు సూచిస్తుంది కథా సన్నివేశం. ఈ కథ కేవలం కథ కోసం కాదు, స్థితి తెలియాలి. ఆ పక్కన ఒకసారి ఇలా చూసిస్తాను. శిష్యుని ఇక్కడ పెట్టాడు. వెళ్ళాడు, ఇలా తిరిగి వచ్చాడు. స్నానానికి రోడ్డు దగ్గర బట్టలు పెట్టాడు. శిష్యుని ఇక్కడ పెట్టాడు. తాను వెళ్ళి తిరుగుతూ ఉంటాడు. ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చున్నాయి. ఒక బోయవాడు వచ్చి ఒక పక్షిని కొట్టాడు బాణంతో. అది మగ పక్షి, కింద పడిపోయింది. బాణం తగిలి రక్తం కారుతో తల పక్కకి పడిపోయి, కారు చర్చకుపోయి, రెక్కలు చర్చకుపోయి, తలకితల పడిపోయి అది చనిపోతే దాని చుట్టూ ఆడపక్షి విలగలవలగలాడుతూ ఏడుస్తూ చుట్టూ తిరుగుతోంది. చూశాడు వాల్మీకి ఈ సన్నివేశాన్ని. ఒక్కసారి ఆగలోని మనసు శోకం నిండిపోయింది తన గుండె. ఒకసారి పొంగి పొళ్ళింది బయటకి. మాటలు వచ్చేసాయి. నేను అనుకోలేదు. ఓహో మానుషాగా ప్రతిష్టాంత శాశ్వతీ స్తమా ప్రపంచమిధున కేతం అవతీస్తాను మోహితం అన్నాడు. ఆయన తెలియదంటున్నాను. నిషాద బోలవాడ త్వం నీవు కామమోహనం కామని చేత మోహపడినటువంటి ఒక మనోక్షని అవతీసి పంపితివి కనుక శాశ్వతీ సమాహ చాలా సంవత్సరములు ప్రతిష్టాన్ ఈ లోకంలో నిలుపలను నాగమహ పొందకుండుగాక నేను చనిపోగలను అని తిట్టాడు. ఏంటిది? చూశాను తపస్సాగా ఒక పక్షి చనిపోతే చూశాడా? చూసి కొట్టిన వాడిని పెడతాడా? ఏమి పెద్ద గొప్పండి. మనం రోడ్డుని గొప్పగలిగితే అది తింటే అదే తిట్టుందిగా మాట్లాడుకుంటా తిట్టే పనికిరావుంటే అదే తిట్టారు వాళ్ళకి తిట్టు కాదని. ఇది అసలు రామాయణం మూల శ్లోకం. దీని నుంచి వచ్చింది రామాయణం. ఆయన దర్శించింది విశ్వాత్మకుడైన పరమాత్మ. ఒక చోట బట్ట కదులుతో కనుక్కుని ఆ బాణక బట్ట తన గుండెలో నాటింది వాల్మీకి. ఎందుకు నాటింది? ఎందుకు లోపలికి వచ్చింది? ఎందుకు తన లోపల శోకము నాటింది? అంటే విశ్వాత్మకుడైన భగవానికి విశ్వమంత శరీరమైతే, విశ్వంలో ఏకదేశం ఒక పక్షి అయితే, ఏకదేశం తానైతే, కాలికి ముందు పుచ్చుకుంటే కంటి నుండి నీరు వచ్చినట్టు తన కంటెంట్ నీరు వస్తే వాడు ఋషి.
లేకపోతే ఒక ఋషి కాడు. ఋషి అంటే ఎప్పుడు ఋషి? విశ్వంలో సర్వత్రా సుఖ దుఃఖములు అన్ని కలుగుతూనే ఉంటాయి. కలిగిన వాడు స్పందించేటటువంటి మనస్థితి ఎవరికి కలుగుతుందో వాడు ఋషి. దర్శనం చేశాడు లోపల వ్యాపించి ఉన్న భగవతత్వాన్ని, దర్శించాడు బాహ్యమైన విశ్వ శరీరాన్ని. ఒకచోట తగిలింపు దెబ్బ, చేశాడు చనిపోయిన ఒకడు. ఆయన ఏం అనలేక ఒక మాట పైకి వచ్చేసి, ఇది చూశాడు, ఆలోచించాడు, ఇది నా నుండి ఎంతో పంపితే ఛందస్సుతో వచ్చింది. అసలు మొత్తం మీద వేదం తర్వాత ఈ లోకంలో వచ్చిన మొట్టమొదట మీటర్లో వచ్చినటువంటి రచన రామాయణ కథ. ఇది ఛందస్సులో వచ్చిన మొదటి శ్లోకం. ఇదే మొదటి శ్లోకం మనకి మొత్తం భారతీయ కాదు, విశ్వ భాషలో. ఎవరికి అర్థం ఆలోచిస్తే సాక్షాత్ శ్రీపతి లక్ష్మీపతి కనిపించాడు, అక్కడ రామచంద్ర ప్రభు కనిపించాడు, పలుపులోన రావణుడు కనిపించాడు, ఆమె పక్షులను తోలుస్తున్న మండోదరి కనిపించింది. అవతారం ఒకసారి విశ్వాత్మకుడైన భగవానుడు దర్శనమిచ్చాడు. ఆ భగవానుడు ఆ పలుపులైనటువంటి రావణాసురుడు వంటి మన మనస్సు కనిపించింది. దాని చుట్టూ గులపిస్తున్నటువంటి ఇంద్రియ వ్యక్తులు కనిపించింది. దానివల్ల ఇంతకాలం దూరంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి రాముడితో కలిసే సన్నివేశం దర్శనమిచ్చింది. ఒకసారి లంకలో పడిన రావణుడి చుట్టూ గులపిస్తున్న మండోదరి కనిపించింది. ఒకసారి మనలో ఉన్న ఆత్మ బంధింపబడి మనసుతో బంధింపబడి ఉండి శరీరం అనే లంకలో బంధింపబడిన సీతమ్మని మనస్సులో రావణుడు బంధిస్తే ఆ బంధించిన రావణుని చంపి ఈ సీతమ్మను విడిపించేటువంటి యావత్ ఉపనిషత్ గాథ దీనిలో నిక్షేపించి దర్శనమిచ్చింది. ఓహో, ఏం రహస్యం స్వామి అని ఆశ్చర్యపడిపోయినాడు. పొంగిపోయినాడు. మళ్ళీ ఆలోచిస్తే రెండో అర్థం వచ్చింది. విషాద అంటే పోయేవాడు, మా అంటే వెనుక పట్టు అంటే వ్యతిరేక వద్దు వద్దు కాదు కాదు. మా విషాద అంటే మా అంటే శ్రీ, విషాద అంటే నివాస, మా విషాద శ్రీనివాస. అర్థం మారిపోయింది. మనిషాద శ్రీనివాస త్వం నీవు శాశ్వతీ సమా చాలా కాలము ప్రతిష్టాంగన ఈ లోకంలో వలస ఉండుగా స్వామి శ్రీనివాసుడు గారి తిరుమలలో ఉన్నాడంటే మన వారి నుంచి మనిషినటువంటి వచ్చిన మంగళాశాసనమే కారణం. అది మొదటి మంగళాశాసనం మన శ్రీనివాసం. ఎందువల్ల మనకి ఉండడం ఎందువల్లంటే క్రౌంచమిహిన నా లోపల ఉన్నారు రెండు పక్షులు చెట్టు మీద కూర్చున్నారు. ఒక పక్షి బ్రహ్మాండమైన కామంతో మోహపడి ఉన్నది. ఆ పక్షిని ఒక ఆత్మ అనేది ఉన్నది. దానిని బంధించడానికి వశము చేసిన కామంతో దానిని పాడు చేస్తున్న పక్షి మనస్సు అనే పక్షి. మనస్సు ఆత్మ రెండున్నాయి మన లోపల. మనసు దాని బ్రహ్మాండంగా ప్రవర్తించి బంధిస్తే ఈ కామంతో మోహపడ్డ పక్షిని చంపిన వాడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు కామోహితమైన ఈ మగపక్షిగా మనసును చంపి దాని పేరు బంధింపబడి ఉండేది. సీతమ్మకు విడుదల కల్పించావు కనుక శాశ్వతీ సమాన కాలకాలం లోకంలో వలస ఉండదు కాక మంగళపాడు ఉపనిషదర్థం. ఇది రామావతార గాథ. ఈనాడు ప్రపంచ పక్షులు ఇది రామాయణ శ్లోకం. ఇక్కడ క్రౌంచపక్షం వారంటే సంస్కృతంలో ప్రపంచం అంటే చిన్న పక్షి, వంకరగా అనిపిస్తుంది, పిచ్చికగా ఉంటుంది, ఇట్లా పిచ్చిగా నడవదు, అది క్రౌంచం. ఇది మన మనస్సుకు పేరు పెట్టారు. మన క్రౌంచం అని మనస్సుకు పేరు. క్రౌంచము అంటే క్రౌంచం ఏ లోపలంలో క్రౌంచం. ఈ క్రౌంచం అనేది ఒక పక్షి మనస్సు. ఈ మనస్సు వక్రగతి కలది, క్షుద్రమైనది, అల్పమైనది. అల్పమైన వక్రగతి కలిగిన మనసుని పక్షి కామంచే పరవశమై మన ఆత్మను బంధించి ఉంచితే స్వామి శ్రీనివాసుడు దానిని విడుదల చేసి నేను చంపి నన్ను రక్షించాడు కనుక స్వామి నీవు సుఖముగా ఉండవుగాక అని శ్రీరామాయణ కథాసారమని ఒక శ్లోకంలో చెప్పేశాడు. చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. దానికి ఇలాగే శ్లోకాలను రాయాలని బ్రహ్మగారు ఆదేశించారు. వెంటనే సరస్వతి గారి వాక్యంలో దర్శించింది. ఆయన పాటలు వచ్చేసే శ్లోకాలు 24,000 శ్లోకాలు. గాయత్రి అక్షరం 24,000 ఒక అక్షరం తప్పని నిబంధించి మొత్తం శ్రీరామాయణం పలికేశాడు. అది మన దేశానికి రక్ష కాదు, మానవ జాతికి రక్ష. అటువంటి శ్రీరామాయణంలో మొట్టమొదటిదేమో అంటే శ్రీరామ జ్ఞానం. అది వాళ్ళతో నాడు చెప్పుకున్నాం. ఎలాగో నిలబడతాడు కనుక ఎలాగో చెప్పుకోవాలి కనుక శ్రీరామాయణ అవతారం చెప్పుకున్నాం. శ్రీరామావతార కథ వాళ్ళు మనం చేస్తాం. దానిలో రహస్యం ఇంకొక చెప్పాము, బ్రహ్మాండకమైన మోక్షాలు. కానీ ధర్మాన్ని గురించి ఎవరు మనం చేస్తాం. ఇంకా తర్వాత అసలు యజ్ఞం ప్రధానం మానవుడికి. సహ యజ్ఞే ప్రజాసృష్ట పురోవాచ ప్రజాపతి అనేక ప్రసవిష్యర్థం ఏషయోస్తిష్ట కామజక్. మనం పుట్టించినప్పుడు మనతో పాటు తల్లి గర్భంలో శిశువు పెరగానే తల్లికి స్తంభనాలు భూములు చేసినట్టు మనకు పోషణ